బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. పంజాగుట్ట పిఎస్ కు నటి విష్ణుప్రియ చేరుకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది విష్ణుప్రియ. అయితే న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు నటి విష్ణుప్రియ. కాగా ఇప్పటికి వరకు 11 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. అలాగే నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీతతో పాటు సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. పరేషాన్స్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు హర్ష సాయి దుబాయ్ కి పరారైనట్లు కూడా టాక్ వినబడుతోంది. అండ్ మరోవైపు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అటు పలువురు హీరోలు, హీరోయిన్లతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు టేస్టీ తేజ అండ్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్. రైట్, బెట్టింగ్ యాప్స్ కేసులో అయితే దర్యాప్తు స్పీడప్ అయింది. ఇటు పంజాగుట్ట పిఎస్ కు నటి విష్ణుప్రియ చేరుకుంది. అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది విష్ణుప్రియ. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు నటి విష్ణుప్రియ. కాగా ఇప్పటి వరకు 11 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్లు కూడా ఉన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి ఇటు పంజాగుట్ట పిఎస్ కు అయితే నటి విష్ణుప్రియ చేరుకుంది అన్నట్లు తెలుస్తోంది. సో మొత్తానికి ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో అయితే పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది విష్ణుప్రియ అన్నట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? కొద్దిసేపటి క్రితమే నటి విష్ణుప్రియ భీమనేని పోలీసులు ఎదుట బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి విచారణకు హాజరైంది. తన యొక్క అడ్వకేట్ తో కలిసి ఆమె విచారణకు హాజరైంది. ప్రస్తుతం ఆమెను పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కేసులు నమోదైనటువంటి వ్యక్తులు 11 మందిలో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేరు చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి విష్ణుప్రియ భీమనేని. ఎందుకంటే ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి. పైగా నటిగానే కాకుండా ఆమె అనేక స్పెషల్ సాంగ్స్ చేసింది, టీవీ షోలలో యాంకరింగ్ చేసింది. అలాగే రీసెంట్ గా తను బిగ్ బాస్ హౌస్ లో కూడా కంటెస్టెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో అటువంటి వ్యక్తి, ఎంతో పాపులర్ ఉన్నటువంటి వ్యక్తి, మరి ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయాల్సి వచ్చింది? ఈజీ మనీ కోసం, లేకపోతే ఎక్కువ మొత్తంలో సంపాదించడం కోసం, దానివల్లనే ఈ యొక్క అమౌంట్ వీటి కోసమే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందా? దాని అసలు ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్ లో ఆమె యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉంటుంది అనేటువంటి అన్ని అంశాలను కూడా ప్రస్తుతం ఈ యొక్క విచారణలో ఆ పోలీసులు ఆమెను విచారిస్తూ ఉన్నారు. అడ్వకేట్ సమక్షంలోనే ప్రస్తుతం విష్ణుప్రియ భీమనేని యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. మరికొన్ని గంటల పాటు ఈ యొక్క విచారణ కొనసాగుతుందా, లేకపోతే ఆమెను ప్రాథమిక ఎంక్వైరీ చేసి పంపిస్తారా అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి కూడా పోలీసులు చాలా ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే 6 నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తులలో
విష్ణుప్రియ భీమనేనితో పాటు మరోవైపు నటి శ్యామల ఉన్నారు, అలాగే సీనియర్ యాక్ట్రెస్ సురేఖవాణి కూతురు సుప్రీత ఉన్నారు, అలాగే మరొక యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి రితు చౌదరి ఉన్నారు. ఇక వీళ్ళతో పాటు హర్ష సాయి, మరోవైపున ఇమ్రాన్, అజయ్ సన్నీ అజయ్ అని చెప్పని రకరకాల వ్యక్తులు మొత్తం 6గురికి ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి నోటీసుల ప్రకారం ఇప్పుడు తాజాగా 6గురికి నోటీసులు జారీ చేశారు కాబట్టి వీళ్లలో ఎంతమంది విచారణకు హాజరవుతారు అనేది ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాస్తవానికి విష్ణుప్రియను నిన్ననే విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు పూర్తిగా ఇటు లీగల్ పరమైనటువంటి సలహాలను తీసుకున్న తర్వాత అడ్వకేట్తో కలిసి ఆమె కొద్దిసేపటి క్రితమే పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకుని ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తన మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణలో పాల్గొంది. మరి పోలీసులు ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు, ఏం అడుగుతున్నారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి దీని మీద ఆమె విచారణ అనంతరం మీడియాకు స్పందిస్తుందా, లేకపోతే అడ్వకేటు ఈ వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తారనేది కూడా మరికొద్ది సేపట్లోనే తేలబోతుంది. ఇక ఇదిలా ఉంటే మిగతా వ్యక్తులు ఇప్పుడు విష్ణుప్రియ ఖచ్చితంగా విచారణకు హాజరైంది కాబట్టి మరొక వైపు ఇప్పుడు కేసులు నమోదైనటువంటి వ్యక్తులలోనూ అలాగే ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో నోటీసులు తీసుకున్నటువంటి వ్యక్తుల్లో విష్ణుప్రియకు అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. మనం ఇటు రితు చౌదరి కావచ్చు, లేకపోతే సుప్రీత కావచ్చు, వీళ్ళందరూ కూడా విష్ణుప్రియ భీమనేనికి స్నేహితులుగా ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా విచారణకు హాజరవుతారా లేదా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక మరోవైపు ఇప్పటికే కేసులు నమోదైనటువంటి 11 మందిలో ఇద్దరు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు అనేటువంటి సమాచారం అయితే ఉందో. ఇందులో ముఖ్యంగా అటు హర్షసాయి యూట్యూబర్ హర్షసాయి, మరోవైపు పరేషన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి ఇమ్రాన్, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రస్తుతం ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి విదేశాలకు పారిపోయారన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి వీరు నిజంగానే విదేశాలకు పారిపోయారా, లేకపోతే పోలీసులు వీళ్ళని ఖచ్చితంగా అక్కడి నుంచి ఇక్కడికి రప్పిస్తారనేది తెలియబోతోంది. ఇక ఇందులో ముఖ్యంగా పోలీసులు ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు. పరేషన్ బాయ్స్ అనేటువంటి ఛానల్లో నిర్వహిస్తున్నటువంటి ఇమ్రాన్ అనే వ్యక్తి చాలా కీలకంగా చిన్నపిల్లలతో వీడియోలు చేయిస్తూ అసభ్యకరమైనటువంటి వీడియోలు, అలాగే వాళ్ళతో మందుబాటిలు పట్టుకోవడం, లేకపోతే బూతులు తిట్టుకోవడం, రకరకాల అసభ్యకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వీడియోలను చేయిస్తున్నాడు. లీగల్ పరమైనటువంటి సలహాల తర్వాత అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్న నేపథ్యంలో ఆ ప్రెస్ మీట్ అనంతరం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఈ కేసు మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఏ విషయాలు అయితే చెప్పాడో ఈ విషయాలను ప్రెస్ మీట్ ముఖంగా చెప్పిన తర్వాత ఇటు ఇమ్రాన్ అనే వ్యక్తి పత్తా లేకుండా పోయాడు. ప్రస్తుతం అతను విదేశాలకు పారిపోయాడు, దుబాయ్ లేదా బ్యాంకాక్ దేశాలకు పారిపోయి ఉంటాడు అనేటువంటి విషయం తెలుస్తోంది. మరి అతన్ని ఏ రకంగా ఇక్కడికి రప్పిస్తారనేది కూడా మరికొంత సమయం పట్టే ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలిసే వరకు. ఏదేమైనప్పటికీ పోలీసులు యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి ఎవరెవరైతే మెయిన్ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. రెగ్యులర్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ను యాక్టివిటీగా వాళ్ళ యొక్క దినసరి రెగ్యులర్ వీడియోస్ లో కావచ్చు, లేకపోతే వాళ్ళు డైలీ చేసే వర్క్స్ లో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. అయితే వీళ్ళలో కొంతమంది ఇప్పటికే కొన్ని వీడియోస్ను కూడా రిలీజ్ చేశారు. తాము బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశాము, కానీ తెలియక ప్రమోట్ చేశాము, ఇక మీదట తాము ప్రమోషన్ చేయము అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ వీడియోలు చేసినప్పటికీ ఇప్పటి వరకు చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కారణంగా అనేక మంది నష్టపోయి ఉంటారు, అనేక మంది ఇబ్బందులకు గురై ఉంటారు. సామాన్య ప్రజల జీవితాలతో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి తప్పులకు మాత్రం ఖచ్చితంగా చట్టం ముందు వారు చట్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక అందులో భాగంగానే వీరందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇక మీదట వారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ను ఆపివేసి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కనుక వ్యతిరేకిస్తే మాత్రం ఇది శుభ పరిణామమే అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు చేసిన దానికి మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి ఏదైతే అటు విచారణను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటున్నట్టు కూడా పోలీసులు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ప్రజెంట్ పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఈ విచారణలో వారు ప్రాథమికంగా ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది వీళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. నోటీసుల అనంతరం అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామనేటువంటి విషయాలను కూడా తెలియజేశారు. కాబట్టి మరి వీరిలో ఎవరినైనా అరెస్ట్ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక మీదట ఎవరు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడానికి వీల్లేదన్నటువంటి సంకేతాలు మాత్రం పోలీసులు చాలా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఇప్పటికే సంకేతాలు అందరికీ ఇవ్వడం జరిగింది. Writer Ratnakumar, thank you for the live update.